ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్, యూజ్లెస్, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్. ఆ రోజుల నుంచి వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ 10 ఏళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ హోల్డింగ్ యువర్ గ్రౌండ్? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యు బిలీవ్. అందరూ ఎగతాలు చేస్తారు, రాళ్ళేస్తారు, కోడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మనని స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో 2 వేస్తారు, 3 వేస్తారు. బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పు లాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 years, 3 years, 4 years నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా, వైకాపా నాయకులు లోకేష్ నడవలేడు, నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాలు చేశారు. బట్ నేను ఇలా ఐ డోంట్ బాదర్. అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. నంబర్ 1 చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి. నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాలు చేశారు, నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హ్యావ్ సర్వ్డ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 years and 9 months. నేను వదిలిపెట్టలా. ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి పారిపోలా. ఐ స్టూడ్ దేర్. ఐ సెడ్ ఐల్ డూ ఇట్ రైట్. సో ఇట్స్ అప్లైస్ టు ఎవ్రీవన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లోకేష్, బికాజ్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో 2వ రోజో తారక రత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ దట్, దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ విల్ నాట్ డూ ఇట్, ఇట్ విల్ స్టాప్, మీరు వెళ్ళలేరు, మీరు నడవరు, ఇవన్నీ కంటిన్యూస్గా యూ బీన్ హియరింగ్ కదా. సో నథింగ్ పుల్స్ యూ డౌన్, నెవర్ ఇట్ హ్యాపెండ్. ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగ్. ప్లీజ్ బి లిటిల్ ఆనెస్ట్. నో ఇట్ మేక్స్ మీ స్ట్రాంగ్. నెవర్ ఎవర్. ఇప్పుడు 2019 ముందల ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేష్ అనే వాడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. దే మేడ్ మీ పాపులర్. అండ్ దెన్ కోవిడ్ బ్రహ్మని మేడ్ షూర్ ఐ లాస్ట్ వెయిట్. దెబ్బకి ఐ లాస్ట్ 30 kgs. And public are seeing a new personality. And see, end of the day, circumstances, experiences shape all of us. సందర్భాలు మన అందరూ మార్చుతుంది. అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నాను. అందరం తప్పులు చేస్తాం, మనం ఎవరు దేవుళ్ళు కాదు కదా. అందరం తప్పులు చేస్తాం, తప్పుల నుంచి నేర్చుకుంటాం. దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు. సో దట్ హాస్ మోల్డెడ్ మీ అండ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది. ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము, బాబు గారిని ఇంత హింసిస్తున్నారు, అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకి వెళ్తూ నిజంగానే బాధపడ్డా. కళ్ళెంటూ నీళ్ళు కూడా వచ్చినాయి. ఆయన అక్కడ చూస్తాం, చాలా బాధ కలిగింది, నో సెకండ్ థాట్స్. కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు, ఐ సెడ్ దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. బికాస్ బాబు గారు 25 సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే, వెలుగు నింపారంటే, పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది. రేపు గ్యారంటీగా నన్ను కూడా ఇబ్బంది పెడతారు. ఇట్ ఈస్ ఫైన్, విల్ ఫేస్ ఇట్. ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ అ స్మాల్ ప్రైస్ టు పే. బట్ ఏళ్ల తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు
వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. పాపం ఆవిడ షీ మస్ట్ బి గోయింగ్ త్రూ హెల్ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్, సీయింగ్ సో మెనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ సఫరింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. వాట్ డస్ షీ సే అండి? అంటే ఒకే ఒక్క సంఘటన అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది, బాబు గారి అరెస్ట్, నాన్నగారి అరెస్ట్. పర్సనలీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ హర్, ఈవెన్ ఆన్ హర్ హెల్త్. డెఫినెట్లీ మూడ్ హర్. అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా 1 month పట్టింది కోలుకునేదానికి. శాసనసభ సాక్షి అవమానించినప్పుడు 1 నెల పట్టింది కోలుకునేదానికి. మరి దాని తర్వాత ఈ అరెస్ట్ మటుకు ఏంటిది, ఏం తప్పు చేయని వ్యక్తికి ఇది అవుతా ఏంటి అండ్ ప్రతి ములాఖాత్కి వెళ్ళేది అమ్మ. ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాలి, ప్రతి ములాఖాత్కి వెళ్ళేది. ఏం మాట్లాడేది కాదు. షీ వెందెడ్ జస్ట్ టు సీ హిమ్, షీ వెందెడ్ టు మేక్ షూర్ హీ స్ట్రాంగ్. సో డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ హర్. బట్ పాదయాత్ర అంటే ప్రజల్లో తిరుగుతాం, ఇది అమ్మ ఎప్పుడు చెప్తాను. ఇంకా తిరగాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సమస్యలకు అవగాహన రావాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగావు, వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి, ఎల్లు ఫీల్డ్కి ఇంకా తెలుసుకో, ఏం పర్వాలేదు. సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయొద్దు, లేదు ఇంట్లో ఉండు, నీకెందుకు కష్టాలు అమ్మ ఎప్పుడు అన్న. నేను ఒకే పిల్లోడిని, కానీ ఎప్పుడు అట్లా నన్ను పెంచలే. ఇప్పుడు కూడా నేను కొంచెం అటు ఇటు మాడితే కర్ర తీసుకుని మా అమ్మ నన్ను కొడుతుంది. సో అలా పెంచింది మా తల్లి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో పెంచింది. ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా, ఐ థింక్ గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు. నన్ ఆఫ్ దో స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్. ఫస్ట్ టైం దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ అండి? ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ దే వుడ్ కమ్ అవుట్ అండ్ టాక్ అండ్ దే వుడ్, ఎస్పెషలీ భువనేశ్వరి గారు ఆ రోజు అంతసేపు షీ జస్ట్ వెంటెడ్ అవుట్ హర్ యాగనీ, హర్ యాంగర్. డెఫినెట్లీ ఎమోషనల్లీ మూడ్ ఆల్ ఆఫ్ అస్. అంటే అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు. చాలా మందికి అసలు అమ్మ ఎట్లుంటారో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందర అసలు అమ్మ రోడ్డు పైన నడిస్తే భువనేశ్వర్ గారు ఈమె అని ఎవరు తెలియదు. షీఈ్ అ వెరీ సింపుల్. ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది, ఎకానమిక్ క్లాస్లోనే తిరుగుతుంది. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ, వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్. ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ బాధ, ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి. ఫియర్స్ అది కూడా ఫియర్స్ఫుల్. ఇట్ వాస్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు. షీ వాస్ లైక్ షీ వాస్ స్ట్రాంగ్, థ్రోయింగ్ అ ఛాలెంజ్. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎన్టీఆర్స్ డాటర్. సో ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. సో షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆమెకు ఉన్నాయి. అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా. ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది, బ్రహ్మని హెరిటేజ్ ఫుల్ టైం చూసుకుంటుంది. బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని షీ రన్ ద కంపెనీ, వెరీ సిస్టమేటిక్ మ్యాన్. అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే, అందుకే మేము భయపడం. సో ఉమెన్ హ్యావ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. నేను ఊహించలే బ్రహ్మని కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే. బట్ షీ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్. మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు, మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు, మిమ్మల్ని అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా? బికాజ్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వీ కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ దే వర్ లిటిల్ స్కేర్డ్. అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము ఇనీషియలీ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర. ఇస్ ఇట్ ట్రూ? దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది. అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది. వీఆర్ మార్క్డ్. ఫిజికల్ సేఫ్టీ గురించి భయపడ్డారు. పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము. నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి, పడుకొని అయిపోతే ఏంటి, కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే రోడ్డు మీద పడుకుందా ఏముంది దానికన్నా, చెట్టు ఎత్తుకుని పడుకోవాలి తప్పదు కదా, ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళే బాబు దిండి రానైనా ఒకడిని, పరుపు ఇరాని ఒకడిని, బెడ్షీట్ ఇరాని ఒక గడపని అడిగి పడుకుందా ఏమవుతుంది దానికన్నా. ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం కానీ శారీరకంగా అవసరం లేదు. 1 రోజు 2 రోజుల తర్వాత అలవాటు ఎక్కడ పడుకుని అలవాటు అయిపోయింది. మొదటి రోజులో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది,
దానితో అలవాటు అయిపోయింది. ఎంత దుమ్మున్నా తుమ్ములు అనేది లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి. అట్లా అలవాటు అయిపోతుంది. సో ఏనాడు ఆ విషయంలో భయపడదు. కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే లైఫ్ థ్రెట్ ఉంది కదా, ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుని ముందరికి వెళ్ళిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నందమూరి డాటర్స్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్. బట్ లోకేష్, వాట్ ఈస్ దిస్ విండిక్టివ్ పాలిటిక్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్? అంటే గతంలో మనం చూసాము, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూసాము, ఒక 4-5 దశాబ్దాలుగా చూస్తున్నాము, గత 10-15 ఏళ్ళుగా ఉన్నంత విండిక్టివ్ పాలిటిక్స్ అసలు ఎప్పుడూ లేదు గతంలో అని చెప్తూ ఉంటారు. మై పేరెంట్స్ ఆర్ 70-75 year old. సో అంటే అది కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవటము, ఏది పడితే అది మాట్లాడేయటము. ఈవెన్ యూ డిడ్ ఇట్, ఈవెన్ యూ ఆల్సో డిడ్ ఇట్. అందరూ వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అన్నారు. మీరు కూడా మొన్న ఒక సభలో జగన్ని యూ ఆల్సో యూజ్ సమ్ derogatory words and language. Everybody is doing it. Why? Why are you all doing this? I will not agree with that. You will not agree? No, one second. The only word I would have used is psycho. Yeah. నేను అసభ్యంగా ఆర్ బూతులు ఎప్పుడు తిట్టను. బూతులు తిట్టలేదు, సైకో అంట. Yeah. బికాస్ ఐ ట్రూలీ బిలీవ్ ఈజ్ సైకాటిక్. బికాస్ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఐ బిలీవ్ దట్ డెఫినెట్లీ సైకాటిక్ ఇన్ నేచర్. ఈజ్ నాట్ అ స్టేబుల్ పర్సన్. నంబర్ 1. నేను ఏనాడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడలేదు. విజయలక్ష్మి గారి గురించి మాట్లాడలేదు, షర్మిల గారి గురించి మాట్లాడలేదు, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడలేదు, ఆయన 2 పిల్లల గురించి, బిడ్డల గురించి, కూతుర్ల గురించి నేను ఏనాడు మాట్లాడలేదు. నంబర్ 1. దట్ ఈస్ నాట్ అవర్ స్కూల్ ఆఫ్ థాట్. అది ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాం. నంబర్ 1. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రాజనీతి వేరు, ఇప్పుడున్న రాజనీతి వేరు. రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు వర్ ఆఫ్ సేమ్ జనరేషన్. ఇద్దరు వర్ కొలీగ్స్. లక్ష్మణ్ రేఖ బాబు గారు దాటినా, రాజశేఖర్ రెడ్డి గారు దాటినా, నేను తప్పు చేశాను, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్ అని చెప్పే గట్స్ ఈ నాయకులకు ఉంది. బికాస్ దే అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లయింది అంటే ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. దట్ ఈస్ వైసీపీ స్కూల్ ఆఫ్ థాట్. మీరు గమనించండి, ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోతారు. ఎవరు మా కుటుంబాన్ని ఎక్కువ దూషిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు. ఎవరు ఎగతాళిగా మాడితే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇదే స్పీచ్ కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి జగన్ గారి పైన వాడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి అంటారు. పొరపాటున ఒక మంత్రి భారతిరెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడితే, శాసనసభ సాక్షిగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు వుడ్ హావ్ అపాలజైజ్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ పాలిటిక్స్. వీఆర్ నాట్ ఆఫ్ దట్ స్కూల్. కానీ సేయింగ్ దట్ రాజకీయాలు ఇప్పుడు దే హ్యావ్ చేంజ్డ్ ఫర్ ద వర్స్ట్. అండ్ ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్గా తయారైంది. ఐ బిలీవ్ ఇట్ విల్ గెట్ ఈవెన్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్. వీఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సైకిల్లో ఉన్నాం. నేను బలంగా నమ్మేది, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. బికాస్ అధికారుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తాం. ఫాల్స్ ప్రిటిక్స్ పైన, ఫాల్స్ కేసెస్ పైన ఏనాడు తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు. అది మా ట్రాక్ రికార్డ్ కాదు. ఎన్టీఆర్ గారిని తీసుకోండి, లేదంటే బాబు గారిని తీసుకోండి, దట్ ఈస్ నాట్ ద ట్రాక్ రికార్డ్. దే హావ్ నెవర్ డన్ ఇట్. We will never do it. But officers will do only on the instructions of the government leaders. Yeah, but they should protect the law. Correct. They have to uphold the Constitution of India. Officer అధికారులు మాకు ఒత్తిడి ఉంది కనుక మేము చేసామంటే దీనికి ఎందుకంటే రాజీనామా చేసి పోమనండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు మీరు ఏదైతే రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్ లో మీరు మెన్షన్ చేయాల్సింది అధికారులను కాదు కదా, ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని ఆ రకంగా ప్రెషరైజ్ చేసి ఆ పని చేయటానికి ఉసిగొల్పుతున్నారో ఆ లీడర్లను కదా మీరు మెన్షన్ చేయాలి మీ రెడ్ బుక్ లో. వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్? అసలు అటైతే ఐపీఎస్ మన పోలీస్ సర్వీస్ ఎందుకు ఉందండి? ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు ఉందండి? దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు తిరుగుబాటు చేయాలి. దే షుడ్ సే నో. చాలా మంది అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ దే వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు అదర్ స్టేట్స్. దే వెంట్ ఆఫ్ టు ఢిల్లీ. దే పేడ్ అ ప్రైస్. But how can an IPS officer, an SP rank fellow, simply stop Chandrababu Naidu garu from going to his own constituency? I've never heard this.
83 నుంచి నేను పుట్టింది 83లో. అప్పటి నుంచి రాజకీయాలు నేను చూసాను. ఏనాడు ప్రతిపక్ష నేత సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఎస్పీ ఎట్లా ఆపుతాడండి? దెన్ హౌ ఇస్ ఈన్ ఐపీఎస్ ఆఫీసర్? హౌ డస్ హీ గెట్ ది బెస్ట్ ఆఫీసర్ అవార్డ్ ఫ్రమ్ డీజీ? దెన్ వేర్ ఇస్ ద సిస్టమ్ గోయింగ్? బట్ ఇప్పుడే మీరు ఇందాకే ఒక 10 నిమిషాల క్రితం ఒక మాట అన్నారు ఏంటంటే, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని నాయకులని బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు అని మీరు చెప్పారు. కరెక్ట్. అలాంటప్పుడు అధికారులను చేయకుండా ఎందుకుంటారు? మీరే అన్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులనే అట్లా చేసిన వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని థ్రెటన్ చేయకుండా ఎందుకుంటారు అని అనుకుంటున్నారు? వాళ్ళని కూడా థ్రెటన్ చేస్తారు కదా. అంత భయపడితే దెన్ వేర్ ఇస్ ఎండ్ టు ఇట్? Then where is the constitution exactly of India? Lokesh, that's what I'm asking. No, but then there is no end. People who have committed the crime have to pay price for it, no? I totally agree So with you. But why is it that you are mentioning only their names antunnan? No, absolutely not. Why not the people who have pressurized them to do that? No, definitely if there is an evidence, clear evidence, if there is a clear directive on the paper, appropriate people will pay a price for it. No second thought. Okay. ఇప్పుడు ఇసుకలో కుంభకోణం జరిగిందని అందరూ ఒప్పుకుంటాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. ఆల్కహాల్ గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ట్రంప్ టప్ ఛార్జెస్ పైన ఏనాడు రెజిమ్ రివెంజ్ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు. ఏనాడు మేము చేయలేదు అది. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఐమ్ రిపీటింగ్, అఫీషియల్స్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. Okay. They are one of the pillars of Indian democracy. Judiciary is a pillar of Indian democracy. ఇప్పుడు రేపు జ్యుడిషియరీ కూడా మాకు ఒత్తిడి ఉంది, కేంద్ర ప్రభుత్వం బాగా ఒత్తిడి పెట్టింది, అందుకే అడ్డుగోలుగా మేము జడ్జిమెంట్లు ఇచ్చామంటే వేర్ ఇస్ ఎండ్ టు దిస్? సో is this a threat that you are giving? అంటే ఈ రెడ్ బుక్ ద్వారా మీరు కూడా థ్రెటన్ చేస్తున్నారా? No, I have named people. I said, I have named Rishant Reddy, the IPS officer who is the SP of Chittoor district. I have named him in Macharla Bahiranga Sabha. I have named him. He is unfit to be an IPS officer. He is not implementing the Constitution of India. He is implementing Raja Reddy Rajyangam. I have named people. I have absolutely no qualms in naming people. Why should I get scared? Okay. Why will I get scared about an IPS officer who is doing wrong? No, not scared. Is this, అంటే దీన్ని మీరు ఏ రకంగా అభివర్ణిస్తున్నారు అంటున్నాను. దీన్ని మీరు విండిక్టివ్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే I am stating a fact. దొంగతనం చేసిన దొంగోడు అంటున్నా, అంతేగాని ఇట్ ఇస్ నాట్ విండిక్టివ్. అరే he has broke. No, I'm just asking. No, let's take an example, right? The person I have named, he has not allowed Mr. Naidu to go to his own constituency. Number one. బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. పుంగనూరులో బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. Why didn't he stop? Chandrababu Naidu గారు is no small man. He is the only NSG protectee in South India today. He is the only NSG protectee. He has the maximum number of NSG teams because he has that kind of threat. మీకు తెలుసా, ఈ ప్రభుత్వ చేతకంతనం వల్ల జనరల్లీ ఎన్ఎస్జీ గివ్స్ 1 team at any point of time. బాబు గారు టూర్స్కి వెళ్తే there are 2 teams that go. 12 people go. Why? Because of this government, the incapacity of this government. పుంగనూరులో ఇన్సిడెంట్ జరుగుతుంది, బాబు గారి పైన రాళ్ళు దాడి జరుగుతుంది, అతను తెలియదండి ఎస్పీకి, అంత దద్దమ్మన అతను. అండ్ బాబు గారి పైన రాళ్ళు దాడి జరిగితే తిప్పి బాబు గారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? అరే వేర్ ఆర్ వి గోయింగ్? Isn't this ridiculous? First of all, do you believe that Chandrababu Naidu garu will do an attempt to murder or will try and go attack a person? Rishant Reddy doesn't have that kind of basic common sense and knowledge. Then let him spill out who told him to put attempt to murder case. Exactly, that's what I'm saying. No, let him spill it out. But నేను అదే చెప్తాను లోకేష్. నేను చెప్పేది కూడా ఈ ఆఫీసర్లు ఏదైతే పేర్లు మీరు మెన్షన్ చేశారో, you have to find out who is the person behind it. No, absolutely. Tomorrow everything will come out. However, I'm saying it is the responsibility of IPS officer, IAS officer, the administrative service officers to protect the Constitution of India. See, there are quite a few officers who got transferred in this administration because they didn't toe the line. But at least they have the guts to do it, na? Yeah. You have to reward such people, na? But దొంగతనం చేసినోడు, తప్పు చేసినోడిని ఇటు తప్పు చేశాడు శిక్ష పడుతుందని చెప్తాం రివెంజ్ అంటే ఇంకెట్లా అంటే దొంగతనం చేసినా పర్వాలేదంటే then where is the end of this? Okay, fine. So okay, I got your point. So therefore I am questioning. But you should also get my point. No, I agree with you totally. I agree with your fact. I mean, I agree with what you have stated. But at the same time, I believe that it's the responsibility of the officers to uphold the Constitution of India.
అండ్ నేను రాజకీయ నాయకులను వదిలిపెడతానని ఎవరు చెప్పారు? నేను ఎందుకు వదిలిపెడతానండి? అంటే మా కార్యకర్తలు చంపినా నేను నోరు మూసుకుని కూర్చోవాలా? దిల్ హ్యావ్ టు పే అ ప్రైస్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐల్ గో కిల్ దెమ్, బట్ దే హ్యావ్ టు పే ద ప్రైస్ త్రూ ద లీగల్ ప్రాసెస్. ప్రజాధనాన్ని లూటీ చేస్తే దే హ్యావ్ టు పే అ ప్రైస్ త్రూ ద లీగల్ ప్రాసెస్. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రెజీమ్ రివెంజ్. ఓకే ఓకే. లేని కేసులు సృష్టించి ఇప్పుడు నా పైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు కూడా లోకేష్ని అరెస్ట్ చేస్తాను, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్. అరే నేను వెళ్ళి 2 రోజులు దే వేస్టెడ్ మై టైమ్ ఇన్ దట్ సిఐడి ఆఫీస్. సెకండ్ డే అవుతే దే ఆర్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ మీ, దెన్ వై డిడ్ యూ కాల్ మీ, వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? నేను పని పాటలేనోడనా? నాన్నగారు జైలుకి వెళ్ళిన 53 days తర్వాత బయటకు వచ్చాక అసలు ఆ కేసు ఏమైంది, అసలు ఏంటి, అది ఏం జరుగుతుంది అసలు అన్న దాని విషయంలో ఏ మాత్రం అసలు నాయిస్ లేదు. సడన్లీ కంప్లీట్ నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఎందుకు అనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్? వై? బికాస్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడకూడదు అని ఆర్డర్ తెచ్చుకున్నారు. అంత భయం ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలే. చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడుతూ మొదలు పెడితే మొత్తం వాస్తవాలు బయటపడతాయి. అది భయపడే వెళ్ళి అలాంటి ఆర్డర్ తెచ్చుకున్నారు. మీరు చూడండి, అధికార పార్టీ వాళ్ళు మొదటి 30 రోజుల తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు పైన కేసు పెట్టిన విషయం కూడా మాడుతూ మానేశారు. బికాస్ దే నో హీ డిడ్ నథింగ్ రాంగ్. అసలు ఆ కొత్త ఇసుక కేసు చూస్తే మీరు నవ్వుతారు. వింత ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి 750 కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇసుకలు. బాబు గారు ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి 750 కోట్ల నష్టం జరిగింది. అందుకే బాబు గారి పైన కేసు పెట్టారట. అట్లయితే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 1000 కోట్ల రూపాయలు ప్రజల ఆకలి కలిగిన ప్రజల ఆకలి తీర్చినందుకు కేసు పెడతారు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడుగుతున్నా. సిఐడి అధికారులు కూడా అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు ఇలాంటి కేసులు పెట్టేదాన్ని కూడా మీకు సిగ్గుండాలి కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్? మీ మీద కేసులు ఏవో ఉండే, అవి కూడా ఎందుకు సడన్ గా ఆగిపోయినాయి? అంటే ఆ కేసులు అది మీరు అధికార పార్టీని అడగాలి. ఐఎమ్ జస్ట్ Because they're scared. వాట్ ఈస్ యువర్ అజంప్షన్? దట్స్ వాట్. Because they're scared, there is no evidence. See, the irony of the entire subject is, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గురించి నేను పిలవలేదు, నా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ గురించి పిలవాలా, ఐటీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన దాని గురించి పిలవాలా. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో 99 ప్లాట్స్ కోర్ట్ ఆర్డర్ ద్వారా స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చేదానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అండ్ బై వర్చ్యూ బీయింగ్ అ పిఆర్ఆర్డి మినిస్టర్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. కోర్ట్ ఆర్డర్ని అమలు చేసాం మేము. ఓకే. The discussion is court has said to implement. It's just a process of issuing a GO that GO has to. We said court order ఇచ్చింది, what else to do? Implement the GO. దాని గురించి అదొక 4 గంటలు ఆ GOM గురించి 4 hours a question. It has nothing to do but 99 plots. అండ్ ఆ 99లో కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు, రాజకీయ నాయకులు లేరు, ఎవరు సామాన్య ప్రజలు కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. దట్ ఈస్ ఇట్. సో ఐ హావ్ డన్ నో రాంగ్. ఈవెన్ టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్ నౌ. I'm ready to debate on the corruption allegations against Jagan. I'm ready to debate today, now. With proof I'll show. ఈ ఫేవర్ వాళ్ళ తండ్రి ఈ కంపెనీకి చేశారు. చేసిన 24 గంటలు ఈ కంపెనీకి డబ్బులు వచ్చినాయి. స్టార్ట్ అవని కంపెనీ అయినా కమర్షియల్ ఆపరేషన్స్ లేని కంపెనీ 10 రూపాయల షేర్ని 100 రూపాయలకి అమ్మారు. సిమిలర్లీ ask them to prove. Ask them to prove that money came to my account, my family account, my company account, or any one of our accounts. We have done nothing wrong. First, let's put things in. Yeah. Why do I have to do anything wrong? ఇంత పై చదువులు చదువుకొని 27 కోట్ల కోసం నేను ఇంత దిగజారాలా? మా తల్లి చెప్పింది కదా. ఇన్ఫ్యాక్ట్ టుడే బీయింగ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, హెరిటేజ్ మార్కెట్ వాల్యూస్ లో కంపెనీస్ దట్ ఆర్ స్మాలర్ దెన్ us have doubled our market cap. For the single reason, because we are a political family, మా మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది. సో నేను రాజకీయాలు కాదనుకుంటే I'll be worth a lot more today. మా అమ్మ మనం చెప్పింది నథింగ్, విల్ బి వర్త్ డబుల్ దట్. దాని ఇంకా 1992 నుంచి కష్టం ఉంది. కష్టపడ్డారు, చెమటోర్చారు, సిస్టమేటిక్గా బిల్డ్ చేశారు. ఒక్క ఫేవర్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. సో వై డూ ఐ నీడ్ టు గో ఫర్ ఎనీ కరప్షన్, పెట్టి ఆర్ అదర్? బట్ దట్ ఇస్ నాట్ ఆల్వేస్ ద ట్రూత్ విత్ ఎవ్రీబడి కదా లోకేష్. అంటే బాగా డబ్బున్నోళ్ళు, బాగా సంపాదించిన వాళ్ళు కరప్షన్ చేయరని ఏం లేదు కదా. దేర్ ఇస్ నో రూల్, దేర్ ఇస్ నో థంబ్ రూల్. బట్ ఇట్స్ ఫర్ పీపుల్ టు డిసైడ్. నో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. బట్ రాజకీయ నాయకులు అందరూ ఒకటే అంటే దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ ఫర్ వెల్ ఇంటెన్షన్, వెల్ ఎడ్యుకేటెడ్ యూత్ టు కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్? యా.
ఎందుకు చేయాలి, ఎందుకు కష్టపడాలండి? అందరూ ఒకటే, అందరూ ఒకే రకంగా ఉంటారు. సో అవినీతి పరుడు ఒకటే, నీతి అందరూ నిజాయితీ ఒకటే కాదు, బట్ No, no, but దట్ ఇస్ నాట్ ద సమాజంలో Yeah. అందరూ అట్లా ఆలోచిస్తే వెల్ ఇంటెన్షన్ పర్సన్ కి ఇంకా దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ టు డూ గుడ్ టు సొసైటీ? లోకేష్ గారు, ఈ సెల్ఫీ ఛాలెంజ్, సెల్ఫీ విత్ లోకేష్ ఇది కూడా చాలా, ఒక పక్కన ఎంత వైరల్ అయింది, దానికి ఎంత కాంప్లిమెంట్స్ ఎంత బాగా వచ్చాయి, ఇంకో పక్కన అంతే రకంగా క్రిటిసిజం కూడా వచ్చింది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది ఫస్ట్ సెల్ఫీ ఛాలెంజ్ అన్న ఐడియా? హౌ డి యు గెట్ ఇట్? ఆర్గానిక్లీ వచ్చింది. కార్యకర్తలు కూడా కొన్ని సందర్భాలు అన్నా సెల్ఫీ దిగండి, ఈ బిల్డింగ్ ముందర దిగండి, ఇది మనమే కట్టాము, ఈ శిలాఫలక మనం వేసాం, ఈ పనులు మనం చేసాం అని మొదలు పెట్టారు. ఓకే. పలంనేరులోనే మొదలు పెట్టారు, సెకండ్ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి. సో అక్కడ నుంచే గాట్ ద ఐడియా, లెట్స్ డూ ఇట్, షోకేస్ ద గుడ్ వర్క్, మనం చేసే మంచి పనులు ప్రజలు చెప్పేదానికి అవకాశం ఇది. అదే విధంగా ఈ ప్రభుత్వం చేతకంతనం కూడా చూపించడానికి మంచి అవకాశం.